ప్రైజ్ ది లార్డ్. ఈ దినము ఉదయకాలంన ఈ పెందల కడ మనల్ని దేవుడు ఎంతో క్షేమంగా ఉంచి మనల్ని ఈ ప్రార్థనా సమయంలో నడుపుతున్నందుకై దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ రాత్రి అంతా కూడా గత రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు కదా, అందుని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడై ఉండాలని, మన పనులన్నిట్లో కూడా జయమునివ్వాలని ప్రార్థన చేసుకుందాం. మరి ఈ దినము దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావార్తకు మనం వెళ్ళకముందు మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుడు ఇచ్చిన కృపావార్త ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. నీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. ఈ మాటలు దేవుడు మరి మోషే గారితో పలికిస్తున్నటువంటి మాటలు. ఈ మాటలు ఆయన ఇశ్రాయేలీలతో చెప్తూ ఉన్నాడు. మరి మోషే ఆ సమయానికి ఆయనను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు 120 సంవత్సరాలు. అయితే అతను ఇక్కడ ఉండకూడదని దేవుని యొక్క చిత్తము, ఆయన ఏర్పాటు. ఎందుకంటే అతడు చేసినటువంటి ఒక తప్పిదము అతనిని మరి కానాను దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి చేరకుండా మరి అతన్ని దేవుడు నిరోధించాడు. అతడు అక్కడే ఉండిపోవాలి, అక్కడికి ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళకూడదు, యోర్దాను దాటకూడదు అని చెప్పాడు దేవుడు. కాబట్టి అతడు ఆగిపోతూ ఉన్నాడు. కాబట్టి అతడు చివరిగా వాళ్ళను ఆశీర్దిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇంకా ఉండలేను, మీతో వచ్చుచూ పోవచ్చు ఉండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో చెప్పాడు, కాబట్టి నేను వెళ్ళిపోవాలి. అయితే మీరు ముందుకు వెళ్ళండి, మీతో పాటు యెహోషువ మీ ముందుగా దాటిపోతాడు. మరి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. అక్కడ ఉండేటువంటి జనాన్ని చూసి మీరు భయపడి దిగులు పడి మరి నిబ్బరం కోల్పోయే పరిస్థితి ఉండకూడదు. మీరంతా కూడా నిబ్బరంగా ఉండాలి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే అని చెప్తూ ఉన్నాడు. ఇంతవరకు దేవుడు ఇశ్రాయేలీయులను ఏ విధంగా కాపాడి ఏ విధంగా నడిపించాడో అదే విధంగా ఇప్పుడు కూడా ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఎవరు కూడా దిగులు పడవద్దు. నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు అతడు చెప్తున్నప్పుడు మరి చాలాసార్లు మనం కూడా ఒంటరిగా ఫీల్ అవుతాం కదా. ముఖ్యంగా మన ఆత్మీయులు మనల్ని వదిలిపోయినప్పుడు మనం ఎంతగానో ఒంటరిగా ఫీల్ అవుతాం. మాకు ఎవరు దిక్కు, మాకు సలహాలు చెప్పేవాళ్ళు ఎవరు, మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు, మాకు దారి చూపించేవారెవరు, మాకు ఒక పెద్దగా ఉండి మాకు అన్ని విధాలుగా మమ్మల్ని చూసుకునేది ఎవరు ఇంకా అని చాలా వేదన మనకు అనిపిస్తుంది. చాలా అంటే అంతా కోల్పోయినట్లుగా మనము ఫీల్ అవుతాము, చాలా ఒంటరిగా ఫీల్ అవుతాము. అలాంటి వాళ్ళందరూ కూడా రీసెర్చ్లో తెలిసిందంట అంటే చాలామంది అలా ఒంటరిగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంట అంటే ఒంటరిగా ఉండకుండా వాళ్ళు చాలాసార్లు అనేక మంది ఎవరైతే ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళకు సహాయం చేయడానికి, అలాంటి వాళ్ళని ఆదరించడానికి వెళ్తూ ఉంటారంట కొన్ని ప్రదేశాలలో. అది చాలామంది కనుక్కున్నారనమాట, అంటే రీసెర్చ్లో తెలిసింది. కాబట్టి వాళ్ళు ఇది మనకు అది అర్థమవుతుంది. మనం కూడా అలాంటి ఒక పరిచర్య చేయవచ్చు. మనము అనేక మంది అలాంటి వాళ్ళ కొరకు ప్రార్థనలు చేయవచ్చు. చాలామంది అనేక కారణాలను బట్టి ఒంటరిగా ఉంటారు. కొంతమంది మరి తమ ఆత్మీయులను కోల్పోయిన వారు ఉంటారు. కొంతమంది అస్సలు అందరూ వదిలిపెట్టి వాళ్ళను పట్టించుకొని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉంటారు. కొంతమంది నర్సింగ్ హోమ్స్లో వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి పిల్లలు ఎక్కడెక్కడో దూరంగా ఉంటారు కదా, అలాంటి వారు కూడా ఎంతో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు వారిని ఆదరించడానికి కొంతమంది అలాంటి పరిచర్యను కూడా ఎంచుకుంటారంట.
ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఒంటరితనం అనేది మనకు ఒక విధమైన కృంగుదలను తీసుకొస్తుంది. మనకు చాలా వేదనను, బాధను, కృంగుదలను, దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. అది ఎప్పుడైనా అనిపించవచ్చు. ఒక్కొక్కసారి ఎంతో ధైర్యంగా మనం ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ సడన్గా ఒక్కొక్కసారి మరి చాలా ఒంటరితనం ఫీల్ అవుతాము. చాలా బాధ, కృంగుదల, దుఃఖము మనల్ని ముంచేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలోనే మనము ఎంతో ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మీరు అసలు భయపడొద్దండి, ఎప్పుడు కూడా దిగులు పడవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనము ఎందుకు భయపడవద్దు అని మోషే చెప్తున్నాడు అంటే, దేవుడైన యెహోవాయే నీ ముందుగా నడుస్తాడు, ఆయన నీతో కూడా వస్తాడు. కాబట్టి మన జీవితంలో మనము ఎవరిని కోల్పోయినా సరే, ఎంత ఒంటరితనంతో మనం ఉంటున్నా సరే, మనము ధైర్యం తెచ్చుకోవాల్సింది దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన మనతో ఉంటాడు. ఎవరైనా మనల్ని వదిలిపెట్టవచ్చు, ఎవరైనా మనకు దూరంగా ఉండవచ్చు. ఎంత గొప్పవారు అంటే, ఎంత ప్రేమ గలవారు అనుకున్న వాళ్ళైనా కూడా మనల్ని వదిలిపెట్టవచ్చు, మనకు దూరం అయిపోవచ్చు. లేకపోతే నమ్మిన వారే మనల్ని వదిలిపెడుతూ ఉంటారు కదా చాలాసార్లు. అలాంటి పరిస్థితులు మనకు రావచ్చు. మరి మనం ఎంతో ప్రేమిస్తున్నాం అనుకున్న వాళ్ళే మనకు దూరంగా వెళ్ళిపోవచ్చు, లేదా అలాంటి పరిస్థితులు రావచ్చు. మనం ఒంటరిగా ఉండవలసినటువంటి పరిస్థితులు మనకు ఏర్పడవచ్చు. అలాంటప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మాత్రం మనల్ని ఎప్పుడు కూడా విడవడు, ఆయన మనల్ని ఎన్నడూ కూడా ఎడబాయడు. ఆయన మనతోనే ఉంటాడు. ఆయన యెహోవాయే నీతో కూడా వచ్చేవాడు, నీ దేవుడైన యెహోవాయే. మన జీవితం ఇంకా ముందుంది. మన జీవితంలో ఇంకా అనేకమైన విషయాలు, మన జీవితం ఇంకా ఎన్నో సంవత్సరాలు మనం నడవవలసి ఉన్నది. అయితే ఈ మన జీవన ప్రయాణంలో మనకు తోడుగా ఉండేది మాత్రము మన దేవుడే. మనము ఎల్లప్పుడూ కూడా ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన పైన మాత్రమే ఆధారపడి మనం జీవించడానికి మరి అలాంటి ధైర్యమును పొందుకోమని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. మోషే ద్వారా ఈ విధంగా మనము హెచ్చరించబడుతున్నాము. మరి అంతేకాకుండా ఇక్కడ మోషే వారికి, ఇశ్రాయేలీలకు ఒక కొత్త లీడర్ను కూడా చూపిస్తూ ఉన్నాడు. జాషువా అంటే యెహోషువను చూపిస్తూ ఉన్నాడు. ఈ యెహోషువ మీకు ముందుగా నడుస్తాడు, అతడు మీతో వస్తాడు. అయితే దేవుడు మాత్రము మిమ్మల్ని ఎప్పుడు కూడా విడవడు, ఆయన ఎప్పుడు కూడా ఎడబాయడు. మరి యెహోషువతో కూడా ఆయన అదే మాట చెప్తాడు. మోషే మరణిస్తాడు. అయితే దేవుడు యెహోషువతో మాట్లాడే మాటలు, మరి నువ్వు ఇంకా ఎంతకాలము, అందరు ఇశ్రాయేలీలు అందరూ కూడా చాలా దుఃఖపడుతూ ఉన్నారు. మరి అందరూ మోషే చనిపోయాడు, మోషే ఆ పర్వతం మీదకి ఎక్కిపోయాడు, ఆ తర్వాత వారికి కనిపించలేదు, ఇంకా ఆయన మరణించాడు అన్న విషయం మాత్రం తెలుసు. అయితే వీరంతా కూడా కృంగిపోయారు. మాకింకెవరు లీడరు, మాకెవరు నాయకుడు, మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు మోషే మాతో ఉన్నాడు, మమ్మల్ని నడిపించాడు, ఇప్పుడు మాకెవరు దిక్కు అన్నట్లుగా చాలా కృంగుదలలో ఉన్నారు. అయితే దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, మోషేతో పాటుగా యెహోషువ ఎన్నో సంవత్సరాలుగా మరి గడుపుతూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా మరి మోషే దేవుని దగ్గర గడుపుతూ ఉన్నప్పుడు యెహోషువ ఆ ద్వారం దగ్గర, అక్కడే ఆ పర్వతం మీద కొద్దిగా దిగువగా ఆ విధంగా ఎదురు చూస్తూ ఉండేవాడు. మోషే కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. అతడు అత్యంత ప్రార్థనాపరుడు, గొప్ప భక్తుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడు, విజాతిపరుడు. మోషే పట్ల ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాగే దేవుని పట్ల కూడా ఎంతో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిని కాంక్షించేటువంటి గొప్ప మనసు అతనుకున్నది. హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవాడు. అలాంటి మనసు ఉన్నటువంటి ప్రార్థనాపరుడైనటువంటి యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే
ఇశ్రాయేలీలకు ముందుగా నడవాలి, నీవు లేవాలి, నువ్వు ఇంకా దుఃఖపడొద్దు, ఇంకా ఆ విధమైనటువంటి కృంగుదలలో ఉండొద్దు, నువ్వు ముందుగా లేచి ఇంకా నడవడం మొదలుపెట్టు, ఇశ్రాయేలీలను నడిపించాలి, యోర్దాను నది దాటాలి, యెరికోను ముట్టడించాలి. ఇవన్నీ ఉన్నాయి నీ ఎదుట, అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి, నువ్వు ఇలా కృంగిపోవద్దు అని మరి దేవుడు యెహోషువను కూడా లేవనెత్తుతూ ఆయన ఈ మాటలే చెప్తున్నాడు. నీవు భయపడవద్దు, నీవు దిగులు పడవద్దు, నిబ్బరముగా ఉండుము, నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇలాంటి మాటలతో దేవుడు అతనిని ధైర్యపరిచాడు. వారు మరి ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళాలి అంటే దేవుని యొక్క కాపుదల కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక నూతనమైనటువంటి లీడర్ని చూపిస్తూ వారితో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు కదా. మరి మన జీవితాలలో మనం కూడా ఎప్పుడు కూడా దిగులు పడద్దు. మనం ఒంటరిగా ఉన్నామని కానీ, మనకి ఇంకా దిక్కెవరు, మనకు ఏంటి పరిస్థితి, మన పరిస్థితి ఏంటి అని మనము దిగులుతో కృంగుదలతో ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు ప్రతి విషయంలో దారి చూపిస్తాడు, ప్రతి విషయంలో నడిపిస్తాడు, ప్రతి విషయంలో మనకు ధైర్యం ఇస్తాడు, ప్రతి విషయంలో మనకు ఆదరణనిస్తాడు. మనం కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆదరించే దేవుడు, మనము దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఓదార్చే దేవుడు, మరి ప్రతి సమయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. మనం ఎప్పుడైతే ఆ ధైర్యం కలిగి ఉంటామో, దేవుడు మనతో ఉన్నాడు అని విశ్వసించి, ఆయన నాతో ఉన్నాడు అని ధైర్యంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము దిగులు పడము, మనము ఏ విధంగా కూడా అధైర్యపడము. ఎవరున్నా లేకపోయినా మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఫీల్ కాము. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు అన్న ధైర్యము మనకుంటుంది. మరి అలాంటి ధైర్యం మనం కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు కదా. ఆయన అనుకుంటూ ఉంటాడు, నేను ఇంతగా వీళ్ళకు తోడుగా ఉంటే కూడా ఎందుకు వీళ్ళు ఇట్లా నా గురించి నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఎందుకు ఇంత దిగులు పడతారు, ఎందుకు ఇంత చింతపడతారు అని తన శిష్యులతో కూడా దేవుడు అలాగే మాట్లాడతాడు కదా. మీకు ఇంకా విశ్వాసం లేదా, మీరెందుకు అల్ప విశ్వాసులుగా ఎందుకున్నారు, నేను మీకు తోడుగా ఉన్నాను కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఈ నావలోనే ఉన్నాను కదా, నేను ఈ తుఫానుకు మీరెందుకు భయపడతారు, మరి నేను మీతో ఉండడము అంటే మీతో ఉన్నానన్న ఆ ధైర్యం మీకు లేదా, మీరెందుకు ఇంకా విశ్వసించడం లేదు అని దేవుడు శిష్యులతో కూడా మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు ఆ విధంగా మాట్లాడి వాళ్ళను గద్దించినా ఆయనలో ఉన్నటువంటి ఒక మనసులో ఆయనకు వేదన కూడా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు నా శిష్యులే నన్ను నమ్మడం లేదే అన్న ఒక బాధ ఆయనలో కనిపిస్తుంది కదా. ఆ మాటల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన అంటాడు, ఒకసారి అందరూ వెళ్ళిపోయినప్పుడు యోహాను సువార్తలో రాయబడిన ప్రకారము మరి ఆయన మీరు జీవాహారం నేనే, నా శరీరం తినాలి మీరు అని చెప్పినప్పుడు అందరూ ఇదేం విషయం, ఇదేంటి ఇలా మాట్లాడతాడు ఈయన, ఎవరైనా ఒక శరీరం తింటారా, ఒక మనిషి శరీరం తింటారా అని అందరూ చాలామంది ఆయనను వదిలేసి వెళ్ళిపోయారంట. అప్పుడు ప్రభువు తన శిష్యులతో అంటాడు, మీరు కూడా నన్ను వదిలిపెట్టి పోవాలనుకుంటున్నారా అని. ఆయన మానవ రూపంలో ఉన్నాడు, మానవాకారంలో ఉన్నాడు కదా, ఆయన కూడా ఎంతో ఫీల్ అయి ఉంటాడు. అయితే శిష్యులు చెప్తున్నారు, లేదు ప్రభా, మేము ఎక్కడికి వెళ్తాం నిన్ను వదిలిపెట్టి, ఎందుకంటే నీవు జీవం గల మాటలు కలిగిన వాడవు, నీవే జీవం గల మాటలు కలిగిన వాడవు, నిన్ను వదిలిపెట్టి మేమెందుకు వెళ్తాము అని చెప్పారనమాట. అలాగా దేవుడు మనతో మంచి సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మనతో ఉన్నాడు, ఆ విషయాన్ని మనం గ్రహించలేక మనం అస్సలు ఆయనను పట్టించుకోకుండా ఉన్నామేమో. ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితంలో మనం ఒంటరితనంలో ఉన్నా కూడా ఆయన మనకున్నాడు, మన తోడుగా ఉన్నాడు, మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనకున్నటువంటి పరిస్థితులన్నిట్లో ఆయన ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనకు తోడుగా వస్తూ ఉన్నాడు, మనతో నడుస్తూ ఉన్నాడు, మనకు మార్గం చూపిస్తూ ఉన్నాడు. ఆయన మన ప్రతి విషయంలో జయం పొందుతున్నాము. మనకు ఏవేవి అవసరమో ఈ సమయంలో
అవన్నీ మనకు దొరుకుతూ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టే మనము ఆ విధమైనటువంటి సహాయాలన్నీ కూడా పొందుకుంటున్నాము. దేవుడు అనేక మందిని ప్రేరేపిస్తూ ఉంటాడు. అనేక మందిని మనకు సహాయాలుగా ఉండడానికి, సహాయం చేసేవారుగా ఉండడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ విధంగా అనేక మంది మనకు సహాయం చేస్తూ ఉంటారు. మన కష్టాలలో మనకు తోడుగా ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితులన్నిటిని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ స్తుతులు చెల్లించుకుంటూ మనం ఎప్పుడు కూడా మనము సంతోషంగా ఉంటే దేవుడు కూడా మనతో పాటు సంతోషిస్తూ ఉంటాడు. మరి అలాంటి దేవుని యొక్క తోడ్పాటును మనం కలిగి ఉన్నామని విశ్వాసంతో బ్రతుకుదామా? ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులే కదా. విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఎంత ఒంటరితనంతో ఉన్నా కూడా ఆయన మనకు తోడై ఉన్నాడు అన్న ధైర్యము మనకు కలిగి మనం ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవించదుంగాక. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, కృపామయుడా, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, అవును తండ్రి, మేము చాలాసార్లు నీవు మాతో ఉన్నావన్న విషయం పట్టించుకోము, నీవు మాతో ఉన్నావు అన్న విషయం గ్రహించము. అందువలన మేము చాలా దుఃఖానికి గురవుతూ ఉంటాము. చాలా ఒంటరితనంతో బాధపడుతూ ఉంటాము, దుఃఖిస్తూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము. అయితే ప్రభా, నీవున్నావు మాతో, నీవు మమ్మల్ని నడిపిస్తున్నావు, నీవు మాతో వస్తున్నావు. నీతో కూడా వచ్చేవాడు యెహోవాయే అని మోషే చెప్పినట్లుగానే దేవా, నీవు యెహోషువతో చెప్పినట్లు నీతో కూడా నేను వస్తున్నాను, నీ ముందు నడుస్తున్నాను. నేను మీకు తోడై ఉన్నాను, భయపడవద్దు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు అని యెహోషువతో చెప్పినట్లు మీరు మాతో కూడా చెప్తున్నారు. కాబట్టి దేవా, నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. దయ ఉంచి మమ్మల్ని క్షమించండి. మాలో ఉన్న అపనమ్మకాన్ని, మాలో ఉన్న అవిశ్వాసాన్ని, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన అలసత్వాన్ని, నిర్లక్ష్యంను దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మీరు మాకు ఎంతగానో ధైర్యం ఇస్తుంటుండగా ఆ ధైర్యాన్ని మేము పొందుకోవాలి. ఆ ధైర్యాన్ని పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా ప్రభా. మోషేకు తోడైనట్లు మీరు యెహోషువకు కూడా తోడై ఉన్నారు. అదేవిధంగా ఈ దినము మాతో కూడా తోడై ఉన్నారు, మాకు కూడా తోడై ఉన్నారు. మేము చక్కగా నీ మాటలు విని మేము ధ్యానించినట్లుగా, మా మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించినట్లుగా తండ్రి, మేము నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలు ఆలకించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. నీవు మమ్మల్ని విడువక ఎడబాయక తోడుగా ఉంటున్నందుకు నిబ్బరం గలి ధైర్యంగా ఉండినట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. ఈ దినం మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడైండం తండ్రి. మా ప్రయాణములలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మా పనులు, మా మాటలు, మా తలంపులు సమస్తము నీకు మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. విద్యార్థులను దీవించండి, వారందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి, వివేకం అనుగ్రహించండి. ఎలాంటి శాతాను శక్తులకు లొంగిపోకుండా వాళ్ళని మీరు కాపాడండి ప్రభా. నీ కాపుదల, భద్రత వారికి అధికంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ యందు విశ్వాసంతో వారు బ్రతుకున్నట్లుగా మీరు కాపాడండి ప్రభా. ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని కూడా ప్రార్థిస్తున్నాము. ఈ దినం ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారందరినీ దీవించండి తండ్రి ప్రభా. వారు ఇంటర్వ్యూ హాజరవుతుంటుండగా వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి చక్కటి విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎవరెవరైతే నిరుద్యోగులుగా ఉంటూ ఎంతగానో ఉద్యోగంను వెతుకుతూ ఉన్నారో అలాంటి వారికి అందరికీ ఉద్యోగము అనుగ్రహించండి. అనేక మార్గములు వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు చక్కగా ముందుకు సాగునట్లుగా, వారు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి అప్పులు చేసుకోకుండా వాళ్ళని కాపాడండి ప్రభా. నాయన, ఆర్థిక సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే వందనములు, స్తోత్రములు. ఎవరెవరైతే నూతన కార్యక్రమాలు ఈ దినం ప్రారంభిస్తున్నారో వారికందరికీ మీరు తోడయండి.
తండ్రి వారు తప్పకుండా విజయం పొందినట్లుగా సహాయం చేయండి ప్రభా. అనేక మంది తండ్రి మరి నూతన బిజినెస్లు స్టార్ట్ చేస్తుంటున్నారు. వారికి కూడా విజయవంతమైనటువంటి జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వివాహ ప్రయత్నములు కుదిరి ఎంతోమందినైనా మరి వివాహ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వాళ్ళని బట్టి కూడా నీకు వందనములు. వారి యొక్క వివాహం కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మా తండ్రి మరి మా జీవితాలలో మీరు మాకు చూపిస్తున్న ప్రతి మార్గమును బట్టి మేము ధైర్యంగా ముందుకు సాగినట్లు, ముఖ్యంగా మేము నిన్ను ప్రార్థించే మేము ఏ మార్గంనైనా ఎన్నుకోవాలి. మరి ఆ విధంగా మాకు సహాయం చేయమని నీ నడుపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే సంతానం కొరకు ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో అడుగుతున్నారో వాళ్ళని మీరు దర్శించండి. వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మీరు సమస్తం చేయగలరు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మా తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. ఏ కుటుంబంలో కూడా మనస్పర్ధలు అనేటివి లేకుండా చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా శాంతి సమాధానములతో జీవించుటకు సహాయం చేయండి మా తండ్రి. దేవా, నీవు దయగలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారికి మంచి జ్ఞానము, మంచి ఎదుగుదల, ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నీ యొక్క జ్ఞానం అనుగ్రహించి వారందరూ కూడా చక్కగా మంచి మార్గంలో వారిని పెంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము, నీ ప్రార్థన కలిగినటువంటి ప్రార్థనా జీవితం దయచేయండి మా తండ్రి. ఐకమత్యంతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా తండ్రి, అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతూ మరి హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. తండ్రి వారికి స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, మరి వారిని మీరు దర్శించండి తండ్రి. వారిని మీరు స్వస్థపరచండి, ముట్టండి దేవా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మరి కష్టంగా ఎంతో కష్టతరమైనటువంటి సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వాళ్ళని మీరు దీవించి వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి అందులో నుంచి త్వరగా బయటకు తీసుకురామని, కోలుకునేలాగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వేదనకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యం దయచేయండి ప్రభా. క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభా. యేసు నామములో ప్రతి క్యాన్సర్ కణము లయమైపోవును గాక మా ప్రభా తండ్రి. మరి పనిచేయని కిడ్నీలు ఉన్నటువంటి వారిని వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. పనిచేయని కిడ్నీలు యేసు నామములో పనిచేయను గాక దేవా ప్రభా. ఇంకా మరి శరీరంలోని ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. ఎంతమంది గుండె జబ్బులతో బాధపడుతున్నారో వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా. లంగ్స్ ప్రాబ్లం తీసివేయండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తీసివేయండి నాయన ప్రభా. నాయన లివర్ ప్రాబ్లమ్స్ తండ్రి, స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏ శ్రమంలో తొలగిపోను గాక. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మైగ్రేన్ తలనొప్పులతోనూ, మరి సర్వైకల్ స్పాండిలైటిస్తో వచ్చే తలనొప్పులతో, ఇంకా మరి లంబార్ స్పాండిలైటిస్తో వస్తున్నటువంటి ఇతర పాదలు వ్యాధులు, సయాటికా పెయిన్ ప్రభా, నర్వ్ కంప్రెషన్తో వస్తున్నటువంటి బాధలు తండ్రి, నమ్నెస్ సమస్తం తొలగించండి. షోల్డర్ పెయిన్స్ అంతా తొలగించండి ప్రభా. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. నడుము నొప్పితో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి స్వస్థత దేవా. ప్రతి పరిస్థితి నుంచి ఈ శ్రమంలో విడుదల, మానసిక రుగ్మతల నుంచి విడుదల దయచేయండి ప్రభానైనా. మీరు సమస్తం చేయగలిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు ప్రభా. మీరు పరమ వైద్యుడై ఉంటున్నారు నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించి స్వస్థపరుస్తున్నందుకు వందనములు. అదేవిధంగా రక్షణ దయచేయండి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. తండ్రి ప్రభా, మీరు గొప్ప దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి, కఠిన హృదయాలను మార్చండి దేవా. మనోనేత్రాలను తెరవండి దేవా ప్రభా.
మీరు సమస్తం చేయగలిగిన దేవుడు కనుక నీ పైన ఆధారపడి నిన్ను అడుగుతున్నాం నాయన. సహాయం చేసి వారికి సంపూర్ణ రక్షణ అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా నీకే స్తోత్రము తండ్రి. మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ప్రభా. ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా మీరు రక్షించే దేవుడు అంటున్నారు దేవా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి. దేవా పరిశుద్ధుడవు నాయన. మరి దుర్వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తండి. వాళ్ళను కూడా మీ వైపుకు ఆకర్షించుకొని వారికి సంపూర్ణమైన రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేవ. మరి ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ఇశ్రాయేల్ దేశంను దీవించండి మా తండ్రి. మా దేశం దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి ప్రభా. మరి ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించినట్లుగా కృప దయచేయండి. ఎంతోమంది ప్రభా మరి భయంకరమైన దురాచారాలు పాటిస్తూ ఉన్నారు ప్రభా. మరి అలాంటి వాళ్ళనందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అజ్ఞానం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మరి మా దేశపు అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను దీవించి వారందరూ కూడా మరి నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి నీ సేవకులను దీవించండి. సేవకులందరూ చక్కగా పనిచేస్తుండగా ప్రభా వారిని మీరు దీవించి నీ ఆత్మాభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎంతోమంది హింసలు ఎదుర్కొంటున్నారు, దాడులు ఎదుర్కొంటున్నారు నాయన ప్రభా. మీరే కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ కాపుదల భద్రత వారి చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా మేమంతరం కూడా నాయన ఎప్పుడైనా తండ్రి ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. మా మాటలు మీ నోటి మాటలు మాకు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. ఇంకా ఈ ప్రార్థనలోకి పిలిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా వాటి నుంచి విడుదల యేసునామములో కలగజేయండి. ముఖ్యంగా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి మా తండ్రి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, వృద్ధులను మరి ప్రభా మరి దిక్కులేని వారిని, అనాథలను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి మరి వారికి సంతోషము, సమాధానము, ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.